చారి 15వ వర్ధంతి రామాయంపేట పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెదక్ చౌరస్తాలో నివాళులు అర్పించడం జరిగింది. తొలి అమరుడు శ్రీకాంతాచారి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మా స్వర్ణకారులు నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఘనంగా వర్ధంతి నిర్వహించాలని మేము స్వర్ణకార సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మన అమరులైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం 200 కేటాయిస్తే ₹1 కూడా మాకు అందలేదు. ఈ ప్రభుత్వం అయినా మాకు 1000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తే మా జీవనోపాధికి ఎంతో మేలు కలుగుతుందని ఈ గవర్నమెంట్ మేము కోరుతున్నాము. అదేవిధంగా అమరవీరులైన అన్ని కుటుంబాలకు ప్రభుత్వం చేయూతనివ్వాల్సిందిగా కోరుచున్నాము. జై స్వర్ణకార. ఈరోజు 15వ వర్ధంతి సందర్భంగా కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట స్వర్ణకార సంఘం తరఫున మెదక్ జిల్లా స్వర్ణకార సంఘం తరఫున ఈరోజు పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకులకు సంఘం నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ మరి కులాల వారీగా కులాల ప్రతిపాదన గత ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో మరి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో బీసీ కులాలకు సంబంధించి పెద్దపీట వేస్తూ మరి కులగణన చేపట్టిన కార్యక్రమం కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇది మన ప్రభుత్వం మన స్వాతంత్రం వచ్చి 75-78 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు బీసీ కులగణన చేపట్టిన ఏకైక మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఆయన సూచన మేరకు కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ రాజకీయంగా మన ఎలక్షన్ల ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రతిపాదించిన దానికి రేవంత్ రెడ్డి గారు పూర్తి మద్దతు తెలిపి దాన్ని బీసీ కులగణన తీసుకొచ్చి అదే ప్రకారము రాజకీయంలో కానీ చట్టసభల్లో కానీ కులాల పరంగా కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో అదే కులగణన ప్రకారం మాకు రిజర్వేషన్లు కల్పించి ప్రతి ఒక్కరిని కులవృత్తులను చేసుకున్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పేసి అట్లాగే రాజకీయంగా కూడా ఆదుకోవాలని చెప్పేసి మరి బీసీ సమాజానికి సంబంధించి చాలామందికి కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. విశ్వకర్మకు సంబంధించి విశ్వకర్మ సమాజము స్వర్ణకార సిండికేట్ కూడా ఏర్పాటు చేసి మాకు వృత్తులను ఆదుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుచున్నాం. పట్టణంలో శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా అతనికి మన స్వర్ణకార సంఘం నుంచి నివాళులు అర్పించడం జరుగుతుంది. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి అసలు అగ్నికి అసలు పట్టిన శ్రీకాంతాచార్యుడు స్వర్ణకారుడు తన యొక్క పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత సమైక్యాంధ్రలో మనం పడ్డ కష్టాలను సహించుకోలేక ఎందరో అన్ని జాతుల వారు అన్ని జాతుల వారు అన్ని వర్గాల వారు అన్ని తెగల వారు పోరాడి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ముఖ్యంగా ఏంటంటే ఎన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని కులాల వారు మాత్రం చాలా నష్టపోయారు. కులాల విధంగా చూస్తే ఏ కులానికి కానీ సరైన న్యాయం జరగడం లేదు. ఈ కులాలలోకి వేరే సంపన్నదారులు అంటే పెట్టుబడిదారులు తర్వాత మారుడి వాళ్ళు వచ్చి అన్ని రంగాల్లో వచ్చి ఈ కుల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. ఈ కుల వ్యవస్థపై ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏమి పట్టించుకోవాలి కాబట్టి ఇక ముందు కాంగ్రెస్ ప్రభుత్వమైన పట్టించుకోవాలి. కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎలాంటి ఉపాయం చేయాలని ఆలోచించి కులాల వారిగా వృత్తులను రక్షించి వృత్తులకు తగిన న్యాయం చేకూర్చాలని కోరుతున్నాము. ఆ రోజు అన్ని వర్గాలు పోరాడి గెలిచిన పోరాటం ఆదైతే ఈరోజు రాజకీయ నాయకులు పోగడైంది. వాళ్ళ పోగడం విస్మరించి మాకు తగిన న్యాయం చేయాలని కులవృత్తులు కాపాడి కుల వర్గాలకు మాకు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చాలని కోరుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. जोहार जोहार।